హై గైస్, వెల్కమ్ టు క్రిప్టో గ్యాన్ తెలుగు. ఇవాళ బిట్కాయిన్ అప్డేట్ చెక్ చేద్దాం. అట్లాగే ఇవాళ ఈవినింగ్ మనం షార్ప్ సడన్ డౌన్ఫాల్ అయితే చూసాము మార్కెట్లో బిట్కాయిన్ తరఫు నుంచి. అది అప్రాక్సిమేట్లీ $2,300 దాకా అయితే మనకి రిజెక్షన్ అయితే కనిపించింది ఒక 4 అవర్స్ క్యాండిల్లోనే బిట్కాయిన్లో. సో యూజువల్గా మనం బిట్కాయిన్లో ప్రెసెంట్ మనం ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్లో అయితే ఫార్మేషన్ అయితే జరుగుతుంది. ఆ సిమెట్రికల్ ట్రయాంగిల్ బ్రేక్ డౌన్ అయితే మనకి కనిపించడం జరుగుతుంది 4 అవర్స్లో. దాని గురించి మాట్లాడదాం. అట్లాగే ఫండింగ్ రేట్ మళ్ళీ నెగిటివ్ నుంచి పాజిటివ్ అయితే మారుతుంది. దాని గురించి కూడా ఒకసారి చూద్దాం. డామినెన్స్ ప్రీవియస్ గా చెప్పాను కదా, డామినెన్స్ కనుక ఈ రేంజ్ ని బ్రేక్అవుట్ చేసింది అని అంటే షార్ప్ డంప్స్ వస్తాయి మార్కెట్ లో అని చెప్పి. సో అదే ఇవాళ అయితే జరిగింది. దాన్ని కూడా 4 అవర్స్ లో చూపిస్తూ మార్కెట్ లో అయితే మనం డిస్కస్ చేద్దాము. ఇక్కడ నుంచి మన వ్యూ చేంజ్ అవుతుందా, లేకపోతే ఒక చిన్న బేరిష్ డైవర్జన్ తీసుకొచ్చి బులిష్ లోకి మార్కెట్ వెళ్ళబోతుందా అని దీని గురించి కూడా మనం అయితే అబ్జర్వ్ చేద్దాం గైస్. వీటన్నిటి గురించి ఇవాళ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. వీడియోలోకి వెళ్ళే ముందు కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. సో మనం ప్రెసెంట్ బిట్కాయిన్ ని చూసుకుంటే కనుక ట్రేడింగ్ అరౌండ్ $94,039 లో అయితే ట్రేడింగ్ అవుతుంది. నేను చెప్పిన ఏదైతే ప్యాటర్న్ గురించి మాట్లాడానో అది ఈ ప్యాటర్నే గైస్. సో మీరు చూసుకుంటే ఇది ప్రెసెంట్ ఇప్పటిదాకా మనకి మార్కెట్ ఒక రేంజ్ బౌండ్ లో మనకి మూవ్ అవుతుంది. సేమ్ ఇదే కాన్సెప్ట్స్ నేను టెక్నికల్ కూడా మీకు నేర్పించడం అయితే జరిగింది. మనకి ఎప్పుడైనా కానీ ఇదే రేంజ్ లో ప్రైస్ మనకి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది టువర్డ్స్ 95,500 టు మనకి 93,800 దాకా అయితే సేమ్ ఇదే రేంజ్ లో ప్రైస్ అయితే మనకి మూవ్ అవ్వడం జరుగుతుంది. సో అట్లాగే మీరు చూసుకుంటే ఇక్కడ ఒక మనం ఇది ట్రయాంగిల్ ప్యాటర్న్ కింద చూసి సో ఇట్లా చూసుకున్నా కానీ ఇక్కడ నుంచి మనకు మొత్తం ఎప్పుడైతే దీనిపైన కన్సల్టేషన్ చేసి రిజెక్షన్ తీసుకొని వచ్చి రీటెస్ట్కి వెళ్ళి మళ్ళీ దీనిపైన మనకి బిల్డ్ అవ్వడం జరిగిందో April 25th నుంచి ఇదే ప్లేఅవుట్ లో అయితే మనం మూవ్ అవుతున్నాం. ఓకే, దీన్నే రేంజ్ బౌండ్ మార్కెట్ అంటాం. పైన రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఎవ్రీ టైం ట్రై చేస్తూనే ఉంటుంది ఆ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేయడానికి. ఎప్పుడైతే రెసిస్టెన్స్ మళ్ళీ రిజెక్షన్ సైడ్ మూవ్ చేస్తుందో దాన్ని మళ్ళీ కింద ఉన్న సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకుంటూ ఉంటుంది. బికాస్ ఇక్కడ మనం ఆల్రెడీ బ్రేక్అవుట్ చేసి దీనిపైన సపోర్ట్ ని బిల్డ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇది మనకి సపోర్ట్ కింద అయితే మారింది. ఎప్పుడైతే ప్రెసెంట్ ఇక్కడ సిమెట్రికల్ ట్రయాంగిల్ లో చూసుకుంటే కనుక ఒక బ్రేక్ డౌన్ అయితే వచ్చింది. ప్రాపర్ బ్రేక్ డౌన్ అంటే కాదు. సో దీన్ని 1 అవర్ లో చూసుకుంటే ప్రాపర్ బ్రేక్అవుట్ రీటెస్ట్ జరిగింది ఇక్కడ. ఓకే, రీటెస్ట్ జరుగుతుంది. సో సస్టైన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకు ఇక్కడ మళ్ళీ ఇంకొక మనకి సపోర్ట్ ఉంది కదా, ఇదే సపోర్ట్. ఈ సపోర్ట్ కనుక ప్రెసెంట్ దీని కింద 93,437 కింద ప్రాపర్ క్యాండిల్ క్లోజింగ్ చూస్తే దీంట్లో ఈ సిమెట్రికల్ ట్రయాంగిల్ బ్రేక్ డౌన్ అయితే పర్ఫెక్ట్ గా జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ దీని కింద ఎప్పుడైతే 93,401 కన్నా కింద క్యాండిల్ క్లోజింగ్ వస్తే దాని తర్వాత మళ్ళీ రీటెస్ట్ లో మనం ఇక్కడ ఎంటర్ అవుతే ఒక షార్ట్ అయితే బిల్డ్ చేయొచ్చు. సో డైరెక్ట్ గా బిల్డ్ చేయొచ్చా షార్ట్ ని అని అంటే కాదు గైస్. హ్యూజ్ బయర్స్ అన్నది అందరూ ఈ క్యాండిల్ లో ఉన్నారు, గుర్తుంచుకోండి. ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఇక్కడ దాకా టచ్ అవుతుందో 91,800 క్విక్ బౌన్స్ బ్యాక్ ఉంటుంది ఈ ఏరియా నుంచి 90,982 టు 91,691 ఈ రేంజ్ దగ్గర నుంచే మనకి క్విక్ బౌన్స్ బ్యాక్ దొరుకుతుంది. లేదు అని అంటే ఈ క్యాండిల్ పిఓసి ఎక్కడ కనిపిస్తుంది అని అంటే నాకు ఎక్సో చార్ట్స్ లో చూసుకుంటే కనుక 91,110 దాకా కూడా రీటెస్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. 91,000 మనకి ఎక్కడ దాకా కనిపించింది 91,150. సో అంటే అప్రాక్సిమేట్లీ ఈ విక్ దగ్గర వస్తుంది, అంటే ఈ క్యాండిల్ అవుతుంది మనకి ఇప్పుడు సపోర్ట్. ఓకే, ఇట్లా ఈ ఏరియా దాకా మాత్రమే మీరు షార్ట్ చేయగలరు. ఎందుకంటే ఇక్కడ ఎంత మంది బయర్స్ ఉన్నారో చూడండి ఒకసారి. 1.93 బిలియన్ డెల్టా అయితే ఉంది. సో హ్యూజ్ బయర్స్ ఇంటేక్ అయితే ఉంది. మిగతా డేస్ తో చూసుకుంటే మీకు ఇక్కడ ఉన్నంత వాల్యూమ్ ఎక్కడ రాలేదు. ఇక్కడ ఈ బయర్స్ కనుక దీనికన్నా 87,500 కన్నా కింద మనం క్యాండిల్ క్లోజ్ చేయగలిగితే గనక ఇక్కడ వచ్చిన అందరూ బయర్స్ స్ట్రాప్ అయిపోతారు. ఓకే, మనం ఆల్రెడీ ప్రీవియస్ గానే చెప్తూ ఉన్నాం కదా, బయర్స్ అందరూ కరెక్ట్ గా ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ దగ్గర వస్తున్నారు, వీళ్ళు ట్రాప్ అవడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది అని చెప్పి. సో ఇదే జరుగుతుంది. అట్లాగే ఇంకొక విషయం చెప్పాను కదా, నేను ఏం చెప్పాను, ఫండింగ్ రేట్ పాజిటివ్ లోకి అయితే వచ్చింది. సో ఇక్కడ చూడండి మనకి 85,373 దగ్గర నుంచి మనకి ఫండింగ్ రేట్ నెగిటివ్ కి మారింది. నెగిటివ్ మారిన తర్వాత మంచి ఒక క్విక్ బౌన్స్ బ్యాక్ అయితే వచ్చింది. ఎప్పుడైతే ఫండింగ్ రేట్ నెగిటివ్ లోకి వెళ్తుందో బిట్ కాయిన్ లో ఒక మంచి పంప్ అయితే వస్తుంది. ప్రెసెంట్ మళ్ళీ చూసుకుంటే కనుక మనకి ఫండింగ్ రేట్ పాజిటివ్ లో కనిపిస్తుంది. ఇక్కడ నుంచే ఎప్పుడైతే ఫండింగ్ రేట్ పాజిటివ్ లో ఉందో హ్యూజ్, అంటే ఇక్కడ లో ఉంది ఫండింగ్ రేట్ కొంచెం, ఇక్కడ కొంచెం ఫండింగ్ రేట్ కనుక ఇంక్రీజ్ అయింది అనుకోండి బిట్ కాయిన్ లో, ఇక్కడ చూడండి లో ఉన్నప్పుడు జస్ట్ కన్సాలిడేషన్ మాత్రమే జరిగింది. ఎప్పుడైతే స్పైక్స్ వచ్చాయి ఫండింగ్ రేట్ లో దాని తర్వాత క్రాష్ తీసుకొచ్చింది బిట్ కాయిన్ లో. ఓకే, దీని అయితే గుర్తుంచుకోండి. ప్రెసెంట్ ఇక్కడ ఒక మంచి అక్యూములేషన్ జోన్ నడుస్తుంది బిట్ కాయిన్ కి. ఇదంతా ఒక మంచి ప్రాపర్ అక్యూములేషన్ జోన్. ఇన్ కేస్ దీని పైన మనం బిల్డ్ అవ్వగలిగితే గనక
ఓకే, ఈ జోన్ని బ్రేక్అవుట్ చేయగలిగితే 98,834ని బ్రేక్అవుట్ చేయగలిగితే దాని తర్వాత వచ్చేది మనకి ఇది ఒక మంచి సపోర్ట్ కింద మారుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఇది ఒక సపోర్ట్, రెండు సపోర్ట్లు చాలా పెద్ద లేయర్ని అయితే బిల్డ్ చేస్తాయి సపోర్ట్లు. బట్ బ్రేక్అవుట్ తీసుకురావడమే ఆలస్యం. బ్రేక్అవుట్ వస్తే కనుక మంచి సపోర్ట్ కింద మారుతుంది. బ్రేక్అవుట్ రానంతసేపు ఇక్కడ ప్రజెంట్ మనకి 4 hours టైం ఫ్రేమ్ లో చూసుకుంటే కనుక ఈ సపోర్ట్ ఉంది, అట్లాగే డే టైం ఫ్రేమ్ లో చూసుకుంటే ఈ సపోర్ట్ అయితే ఉంటుంది. దీన్ని నేను కోఆర్డినేట్స్ కూడా సెట్ చేసేస్తాను, చెక్ చేయండి. సో గైస్ ఒకటి గుర్తుంచుకోండి, నేను ఎప్పుడు మార్కెట్ కి విరుద్ధం కాదు. ఎప్పుడు ఒక కామెంట్ అయితే విన్నాను, మీరు ఎప్పుడెప్పుడైతే మార్కెట్ క్రాష్ అవుతుందని అంటున్నారో అప్పటి నుంచి మార్కెట్ బ్లీడ్ అవుతూనే ఉంది, మీ నోట్లో ఏమైనా మచ్చ ఉందా అని చెప్పి. మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గర ఉన్నప్పుడు బ్లీడ్ అవ్వక పంప్ అవుతుందా చెప్పండి? బ్లీడింగ్ స్టేజ్ లో ఎప్పుడైతే రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్తామో అక్కడ నుంచి మార్కెట్ క్రాష్ అవుతుంది, పంప్ అవ్వదు. ఎందుకంటే అక్కడ హ్యూజ్ రెసిస్టెన్స్ ఉంది, అక్కడ పైన అందరూ సెల్లర్స్ కూర్చున్నారు, ఈ జోన్ కి వస్తే నేను ప్రాఫిట్ బుక్ చేస్తాను లేకపోతే మళ్ళీ దీన్ని కిందకే పంపిస్తాను అని చెప్పి. ఆ జోన్ కి బిట్ కాయిన్ వచ్చినప్పుడు అక్కడ నుంచి క్రాషే కనిపిస్తుంది కానీ పంప్ అయితే కనిపిస్తుంది. ఎప్పుడెప్పుడైతే సపోర్ట్ లో కూర్చుంటామో ఇక్కడికి వచ్చిన ప్రతిసారి బయ్యర్ నేను మళ్ళీ పైకే పుష్ చేస్తా అంటాడు, అప్పుడు సెల్లర్ ఇబ్బంది పడుతూ ఉంటాడు. సో మార్కెట్ ఎనాలిసిస్ అది, నేనేమి నా నోట్లో మచ్చలేమి ఉండవు ఇక్కడ నేను చెప్తే అవి జరగడానికి. అవైతే గుర్తుంచుకోండి, నేను ఎప్పుడు టెక్నికల్గా మార్కెట్ ఎనాలిసిస్ చెప్తాను అంతే. ఇక్కడెక్కడ ఏ పాయింట్స్లో మనం ఏ విధంగా చూడాలి అని చెప్పి నేను చెప్పంగానే మార్కెట్ క్రాష్ అవ్వడం, నేను చెప్పంగానే పంప్ అవ్వడం అంత అయితే ఉండదు. ఎందుకంటే ఇది చిన్న మార్కెట్ కాదు, ట్రిలియన్స్ ఆఫ్ మార్కెట్. ఇది నేనేం మూవ్ చేయగలిగే అంత సినిమా నాకైతే లేదు. వీటిని గుర్తుంచుకోండి. దాన్ని బట్టి నేను ఇచ్చే అనాలిసిస్ని బట్టి మీరు మార్కెట్లో అనలైజ్ చేసుకోవడం లేకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే మంచి ప్రాఫిట్స్ బుక్ చేస్తారు. ఇది నా ఫైనాన్షియల్ అడ్వైజ్ అయితే కాదు. నేనేమి మీకు పంప్స్ అండ్ డంప్స్ స్కీమ్స్ అయితే నేనేం నేర్పించట్లేదు, జస్ట్ టెక్నికల్ నేర్పిస్తున్నాను, గుర్తుంచుకోండి. సో ఓకే, ప్రెసెంట్ మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఈ రేంజ్ లో మనకి డైలీ టైం ఫ్రేమ్ లో కనుక మంచి సపోర్ట్ అయితే తీసుకుంటుంది. ఇది బ్రేక్ అయింది అని అంటే నెక్స్ట్ మనం నేను ఏదైతే ప్రీవియస్ గా ఒక సినారియో చెప్పాను కదా, ఈసారి దీనికన్నా మనం కిందలో చూడడానికి ప్రాబిలిటీ ఛాన్స్ ఉందని చెప్పి అది యాక్టివేట్ అయితే అయిపోతుంది. అప్పటిదాకా అది ఇన్వాలిడేట్ లోనే ఉంటుంది. అలాగే మనకి May 7th మనకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ఉన్నాయి. సో ఆ న్యూస్ కూడా మంచి ఇంపాక్ట్ అయితే తెస్తుంది మార్కెట్ లో. ఈసారి కూడా ఇంట్రెస్ట్ రేట్స్ కనుక కట్ అవ్వకపోయినా లేకపోతే ఏమైనా మనీ ప్రింటింగ్ గురించి మాట్లాడకపోయినా ఏమైనా కానీ మార్కెట్ క్రాష్ అవ్వడానికి ప్రాబిలిటీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు వాట్స్ మనం ఇథీరియం గురించి చూసుకుంటే కూడా ఇథీరియం కూడా ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ లోనే మనకి ప్రైస్ అయితే మూవ్ అవుతుంది గైస్. ఇది కూడా ఒక రేంజ్ బౌండ్ లోనే ఉంది. అట్లాగే మనకి ప్రెసెంట్ సపోర్ట్ ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి 1753 లో అయితే సపోర్ట్ ఇస్తుంది. ఇథీరియం లో అయితే ఇంకా నేను బ్రేక్ డౌన్ అయితే చూడలేదు, బట్ బిట్ కాయిన్ లో అయితే చూడడం జరిగింది. ఇథీరియం లో ఇంకా ఇదే రేంజ్ బౌండ్ అయితే ప్లే అవుట్ అవుతుంది. సో ఈ రేంజ్ బౌండ్ లో ఉన్నంతసేపు మనకి 1823 అండ్ 1753 ఈ రేంజ్ లో మాత్రమే అవుతాము. ఇథీరియం ప్రెసెంట్ చెప్పాలి అని అంటే నో ట్రేడింగ్ జోన్ లో అయితే ఉంది, గుర్తుంచుకోండి. ఓకే, రేంజ్ బౌండ్ మార్కెట్లో చెప్పలేము ఎట్లా జరుగుతుంది అని చెప్పి. మంచి అక్యుములేషన్ అయితే జరుగుతుంది. దీని పైకి వస్తే మనకి అప్వర్డ్స్ ఉంటుంది, దీని కింద క్లోజ్ అయితే మళ్ళీ మనం మార్కెట్ని డౌన్వర్డ్స్ మూమెంటంలోనే చూడడానికి అయితే పాసిబిలిటీ ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి అక్యుములేషన్ ఎంత హ్యూజ్గా జరుగుతుందో చూడండి, వాల్యూమ్ చూడండి ఇట్లా అక్యుములేట్ అవుతుందో. అట్లాగే పిఓసి కూడా మనం చూసుకుంటే కనుక 1796లోనే చూపిస్తుంది. ఒక గుడ్ సైన్లో ఉన్నట్టే. అండ్ ఎథీరియం కూడా ప్రీవియస్గా కూడా చెప్పాను కదా, ఎథీరియం కూడా ఒక రెసిస్టెన్స్ దగ్గరే ఉంది. ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడం కూడా ఇథీరియం కి అంత ఈజీ అయితే కాదు. ఇన్ కేస్ ఇథీరియం ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసింది అని అంటే నెక్స్ట్ టార్గెట్స్ మనకి ఇక్కడ దాకా ఉంటాయి. లేదు అని అంటే కనుక సపోర్ట్ టువర్డ్స్ $1671 లో అయితే సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇది కూడా ప్రాపర్ గా గుర్తు అయితే ఉంచుకోండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టువర్డ్స్ మనం ఆల్ట్ మార్కెట్ క్యాప్ లో చూసుకుంటే కనుక మనకి 4 hours లో ఒక మంచి సడన్ ఫాల్ వచ్చిందనే చెప్పొచ్చు. ఆల్ట్ మార్కెట్ క్యాప్ లో చూడండి, ఆల్ట్స్ లో ఆల్మోస్ట్ మంచి బ్లీడింగే కనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఇది ఒక రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్ ని బ్రేక్అవుట్ చేసేసింది. ప్రాపర్ బ్రేక్అవుట్ అంటాను గైస్. 4 hours లో మనం బిట్ కాయిన్ లో కూడా ఇట్లాంటి బ్రేక్అవుట్ అయితే ఇంకా చూడలేదు. ఇది చూసుకుంటే కనుక మనం ఇప్పటిదాకా ఇచ్చిన సపోర్ట్ కాస్త ఇక్కడంతా ఇచ్చిన సపోర్ట్ కాస్త రిజెక్ట్ చేసుకొని రెసిస్టెన్స్ కింద లైక్ ఇప్పుడు ఇదంతా మళ్ళీ రెసిస్టెన్స్ కింద అయితే మారుతుంది. ఇది గుర్తుంచుకోండి. అట్లాగే ఇది డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే కనుక సేమ్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ దగ్గరే మనం రిజెక్షన్ అయితే తీసుకుంటున్నాము. బట్ మళ్ళీ మనకి నెక్స్ట్ కనిపిస్తున్న సపోర్ట్ అయితే వచ్చేసరికి 218 billion లో అయితే కనిపిస్తుంది. ప్రెసెంట్ మార్కెట్ టువర్డ్స్ 231 billion లో అయితే ఉంది. ఓకే, దీన్ని కూడా గుర్తుంచుకోండి. ఆల్ట్స్ లో కొంచెం ఇంకా బ్లీడింగ్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 4 hours లో మళ్ళీ దీన్ని క్లియర్ గా చెక్ చేయండి. ఇది దీని పైన అట్లీస్ట్ 234.34 పైన మళ్ళీ మనకి క్యాండిల్ క్లోజింగ్ వచ్చింది అని అంటే ఆల్ట్స్ లో రికవరీ పట్టుకుంటుంది. లేదు అని అంటే ఆల్ట్స్ బ్లీడ్ అవ్వడానికి
ప్రాబబిలిటీగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి, మైండ్లో అయితే పెట్టుకోండి ఇది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టువర్డ్స్ డామినెన్స్ గైస్, మనం పక్కా మాట్లాడాల్సిన మ్యాటర్ ఇదైతే. 1 అవర్ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే కనుక ఎంత మంచి స్పైక్ వచ్చిందో చూడండి డామినెన్స్ కి. ప్రెసెంట్ ఏదైతే మనకు ఒక ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్ ఇదే డైలీ టైం ఫ్రేమ్ లో అయితే రిజెక్షన్ గా కింద కనిపిస్తుంది, బట్ 4 అవర్స్ లో చూసుకుంటే కనుక దానిపైనే వెళ్ళి ప్రాపర్ గా క్యాండిల్ క్లోజింగ్ అయితే చేసింది. ఇప్పటిదాకా అట్లీస్ట్ ఇంత మంచి క్యాండిల్ కూడా క్లోజ్ అవ్వలేదు ప్రాపర్ గా, ఎందుకంటే ఇక్కడ చూడండి ఇది ప్రాపర్ అని అయితే చెప్పను, బట్ ఒక మంచి గుడ్ వాల్యూమ్ క్యాండిల్ అయితే క్లోజ్ చేసింది. బట్ ఇది మనకి పాజిటివా నెగిటివా అంటే 100% నెగిటివ్ గైస్. బట్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటి అని అంటే 6 అవర్స్ లో నెగిటివ్ లో కనిపిస్తుంది ఈ క్యాండిల్ క్లోజింగ్ అన్నది. ఇప్పటిదాకా ఓన్లీ బాడీ అయితే క్లోజ్ చేయలేకపోయింది అబోవ్ 64.69 పైన. ఎప్పుడైతే డైలీ టైం ఫ్రేమ్ లో దీనిపైన క్యాండిల్ క్లోజింగ్ ప్రాపర్ గా వచ్చింది అని అంటే నెక్స్ట్ గుర్తుంచుకోండి ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది, ఎందుకంటే హ్యూజ్ రెసిస్టెన్స్ కాబట్టి ఈ రెసిస్టెన్స్ పైన ఇక్కడిక్కడే కన్సాలిడేట్ అయ్యి కొన్ని రోజులు ఆగి దాని తర్వాత నెక్స్ట్ అదే చేజ్ చేసే టార్గెట్ ఇక్కడికే డైరెక్ట్ 74 అంటే 64 to 74 అంటే అప్రాక్సిమేట్లీ 10% పైనే ఉంటుంది. 71.87 సారీ ఎస్ అప్రాక్సిమేట్లీ 10.46% అయితే ఉంది. ఇది గుర్తుంచుకోండి. ఈ స్పైక్ వచ్చింది అని అంటే హ్యూజ్ బ్లీడింగ్ అయితే జరుగుతుంది మార్కెట్ లో. ఎప్పుడెప్పుడైతే మార్కెట్ ఈ రేంజ్ నుంచి ఇక్కడికి జస్ట్ 2 weeks లోనే వచ్చేసింది చూడండి, 2 weeks 2 స్పైక్స్ అంతే, 2 candles లోనే వచ్చేస్తుంది మార్కెట్. ఎక్కువ రోజులైతే ఇక్కడ ఇన్ని రోజులు కన్సాలిడేట్ అయినట్టు కూడా ఏమి ఉండదు. హ్యూజ్ గా మార్కెట్ క్రాష్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఇవి కనిపిస్తున్నాయి నాకు, గుర్తుంచుకోండి. ఓకే, మిమ్మల్ని మార్కెట్ లో సేఫ్ చేయడానికి మాత్రమే నేను ట్రై చేస్తూ ఉంటాను. ప్రెసెంట్ డామినెన్స్ లో ఇన్నాళ్ళలో ఇక్కడ చూసుకుంటే గనక April 25th నుంచి ఇంత మంచి గుడ్ వాల్యూమ్ క్యాండిల్ మనకి ఇప్పటిదాకా రాలేదు. ఓకే, 1 అవర్ లో చూసుకుంటే గనక మంచి క్యాండిల్ క్లోజింగ్సే అయ్యానండి అయితే చెప్పచ్చు. గుడ్ వాల్యూమ్ తో వెళ్ళింది, అట్లాగే ప్రెసెంట్ అక్కడ కన్సాలిడేట్ అవుతుంది, అది కామనే. ఓకే, ఇక్కడ మనం ప్రీవియస్ గా వెళ్ళినప్పుడు కూడా చూసుకుంటే పైన అంత మంచి గుడ్ క్యాండిల్స్ అయితే ఎప్పుడు బిల్డ్ అవ్వలేకపోయాయి, బట్ దిస్ టైం గుడ్ క్యాండిల్స్ బిల్డ్ అవుతున్నాయని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మార్కెట్ లో. డామినెన్స్ పరంగా ఇదైతే చెక్ చేయండి గైస్. డామినెన్స్ రేజ్ అవుతుంది అని అంటే ఆల్ట్స్ బ్లీడ్ అవుతాయి, షూర్ షాట్ ఇది. ఇంకా దీనికన్నా మించి అయితే లేదు. మనకి ఆల్ట్స్ లో రేజ్ ఉండాలి, ఆల్ట్స్ ఫాలో అవ్వకూడదు, ఓన్లీ రైస్ సైడే ఉండాలి అని అంటే డామినెన్స్ ఫాలో అవ్వాలి. ప్రెసెంట్ డామినెన్స్ లో ఫాల్ కనిపిస్తుంది మనకి 4 అవర్స్ లో, కొంచెం మళ్ళీ సైడ్ వేవ్స్ మూవ్మెంట్ కానీ ఆల్ట్స్ లో, లేకపోతే స్లైట్ కొన్ని ఆల్ట్స్ లో రేజింగ్ కానీ ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని ఆల్ట్స్ అయితే చూద్దాం గైస్. ప్రెసెంట్ మనకి ప్రీవియస్ గా వచ్చిన కామెంట్స్ ప్రకారంగా అయితే నేను పిక్ చేసుకున్నాను. ఫస్ట్ ఆల్ట్ కైనా వచ్చేసరికి వర్చువల్ ప్రోటోకాల్. ఎగ్జాక్ట్ గా నేను ఏం చెప్పాను, నేను ఇంతకుముందు చెప్పినవే ప్రీవియస్ గా మీరు వెళ్ళి ఎక్కడైనా చెక్ చేయండి. ఎప్పుడైతే 44 cents దాటుతుందో ఇది అప్రాక్సిమేట్లీ ఎంత దాకా వస్తుంది, 1.3 దాకా వస్తుంది అని అయితే ఇవ్వడం జరిగింది. ప్రెసెంట్ ఇది మనకి 1.5 దాకా వచ్చింది, రిజెక్షన్ జోన్ లో వచ్చింది. ఇంకా మనకి డైలీలో ఏమన్నా పైన క్యాండిల్ క్లోజ్ ఇచ్చిందా, లేదు. 6 అవర్స్ లో ఉండొచ్చు, డైలీలో లేదు. ఇక్కడ నుంచే ఇది మళ్ళీ ఇట్లా రిజెక్షన్ అయితే తీసుకుంటుంది, దీన్ని అయితే గుర్తుంచుకోండి. ప్రెసెంట్ బయింగ్ కాదు, ఇది సెల్లింగ్ జోన్ లో ఉంది. కుదిరినంత వరకు ప్రాఫిట్ బుకింగ్ చేయండి వర్చువల్ ప్రోటోకాల్. అప్రాక్సిమేట్లీ మన రేంజ్ నుంచి ఇది ఎంత అప్వర్డ్స్ మూమెంటంకి వచ్చినట్టు 255% అయితే పెరిగింది గైస్ వర్చువల్. ఇన్ కేస్ ఎవరన్నా నేను చెప్పిన బై జోన్స్ లో బై చేసి ఉంటే కనుక ఆల్రెడీ 255% అనేది మీరు ప్రాఫిట్ లో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి పైత్ గైస్. పైత్ లో ప్రెసెంట్ బయింగ్ అయితే ఏం లేదు, ఇంకా ఇది ఏమీ అంత మనకి బౌన్స్ ఏం కనిపించలేదు. మేజర్ సపోర్ట్స్ ని కూడా బ్రేక్ చేసుకొని వచ్చింది. దీన్ని కొంచెం కొన్ని రోజులకైతే వెయిట్ చేయండి, ఇంకా ఇక్కడ నుంచి ఫాల్ రావడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉంటుంది పైత్ లో. నెక్స్ట్ వచ్చేసరికి మాంతా గైస్. మాంతాలో కూడా సేమే. ప్రెసెంట్ మనం ఎంత లేదన్నా కానీ 60 cents రీటెస్ట్ అయితే చూడాలి. 60 cents రీటెస్ట్ అవ్వనంత సేపు దీంట్లో కూడా బయింగ్ అయితే లేదు, బట్ ఒక మంచి డిప్ లో ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే కనుక వాల్యూమ్ హ్యూజ్ గా అక్యూములేట్ అయింది గైస్ ఈ రేంజ్ లో, ఇట్లాంటి సైలెంట్ వి. సో ప్రెసెంట్ ఒకసారి మనం వాల్యూమ్ పెట్టి అయితే చూద్దాము. ఎప్పుడెప్పుడైతే సైలెంట్ వాల్యూమ్ అక్యూములేషన్ ఉంటుందో ఇమీడియట్ స్పైక్స్ ఉంటాయి, ఇంత మంచి స్పైక్స్ వస్తాయి వాటిల్లో. దీన్ని అయితే ఒక మంచి రేంజ్ లో ఉందని చెప్పొచ్చు. ఇన్ కేస్ ఎవరైనా రిస్క్ బయర్స్ ఉంటే కనుక ప్రెసెంట్ ఉన్న జోన్ లో కూడా మాంతాని బై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి యాక్ట్ గైస్. యాక్ట్ ఇక్కడ ఒక కన్సాలిడేషన్ జోన్ లో ఉందని అయితే చెప్పొచ్చు. ప్రెసెంట్ దీంట్లో కూడా మనకి ఏమి బయింగ్ అయితే లేదు. ఓకే, ఇన్ కేస్ ఏమన్నా ఉన్నా కానీ ఇది అక్యూములేషన్ జోన్ లో ఉంది. యాక్ట్ ఎందుకు గైస్ నాకు తెలియదు, బట్ యాక్ట్ డెడ్ అయిపోయిందా, ప్రాజెక్ట్ గురించి ఫండమెంటల్ గా ఏమన్నా నెగిటివ్ న్యూస్ వచ్చిందేమో నాకైతే తెలియదు. ఇది ఒకసారి చెక్అవుట్ చేయండి. హ్యూజ్ క్రాష్ అని అయితే చెప్పొచ్చు. ఇది ఇంత విక్స్ తో ఎప్పుడు రాకూడదు మార్కెట్ లో. 70% క్రాష్ తెచ్చింది యాక్ట్
ఒక్కసారిగా మనకి 20 సెంట్స్లో ట్రేడ్ అయ్యేది 0.0542 ఇక్కడ దాకా వచ్చింది. నో బయింగ్, బట్ అక్యుములేషన్ అయితే జరుగుతుంది. బట్ బయ్యర్స్ అయితే బై అయితే చేస్తున్నారు. మరి ట్రస్ట్ ఉందేమో నాకైతే తెలియదు. ఫండమెంటల్ గా చెక్ చేయండి. ఫండమెంటల్ గా బాగుంటే కనుక ఒక చిన్న పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ అయితే ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. బట్ నాట్ అట్ ఆల్ ఏ గుడ్ సైన్. ఇది ఇంత మంచి క్రాష్ రాకూడదు. ఇక్కడ వాల్యూమ్ స్పైక్ చూడండి. సో ఇక్కడే ఇట్లాంటి ఇది వచ్చింది. వాల్యూమ్ లో ఇంత వచ్చిందా, చాలా మటుకు ఎగ్జిట్ అయ్యారు, దీంట్లో ట్రాప్ అయిపోయారు. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఏ గుడ్ సైన్. నెక్స్ట్ వచ్చేసరికి పిఆర్సిఎల్ గైస్. పిఆర్సిఎల్ లో ప్రెసెంట్ రేంజ్ బ్రేక్అవుట్ అయితే కనిపించింది. బట్ ఇక్కడ ఒక చిన్న రెసిస్టెన్స్ అయితే ఉంది 0.0982 దగ్గర. ఈ రెసిస్టెన్స్ మనకి ప్రెసెంట్ అయితే ప్లేఅవుట్ అయితే జరుగుతుంది. బట్ ఇది ఎంత లేదన్నా కానీ 12 సెంట్స్ అయితే రీటెస్ట్ చేయాలి. దీనికోసం అయితే వెయిట్ చేయండి. ఇన్ కేస్ ఈ లోపు వస్తుంది, మాక్సిమం రావడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ సపోర్ట్ ని రీటెస్ట్ చేసింది కాబట్టి నెక్స్ట్ దీనిపైన క్యాండిల్ క్లోజ్ అవ్వగలిగితే నెక్స్ట్ ఈ సపోర్ట్ ని కూడా రీటెస్ట్ చేసుకొని మళ్ళీ ఇదే జోన్ కి రావడానికి కూడా మళ్ళీ ప్రాబబిలిటీగా ఛాన్స్ ఉంటుంది. ఓకే, ప్రెసెంట్ దీంట్లో కూడా పిఆర్సిఎల్ లో కూడా బయింగ్ అయితే ఏం లేదు, సెల్లింగే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి గిగా గైస్. గిగా సి ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇక్కడ నుంచే రెసిస్టెన్స్ ఎదుర్కొంటుందని. సేమ్ అదే రెసిస్టెన్స్ అయితే ఉంది. దీనిపైన క్యాండిల్ క్లోజింగ్ వస్తే ఇంకా ప్రెసెంట్ అప్వర్డ్స్ మొమెంటంకి వెళ్తుంది. లేదు అని అంటే ఈ సపోర్ట్ ని కూడా బ్రేక్ చేసింది అని అంటే మళ్ళీ టువర్డ్స్ డౌన్వర్డ్స్ మొమెంటమే కనిపిస్తుంది గిగాలో కూడా. నెక్స్ట్ వచ్చేసరికి పీనట్ స్క్విరెల్. పీనట్ స్క్విరెల్ లో చూసుకుంటే మనకి జస్ట్ అక్యూములేషన్ లోనే కనిపిస్తుంది. ఇదే అక్యూములేషన్ బ్రేక్అవుట్ అనే రావాలి, బ్రేక్ డౌన్ అనే రావాలి. దాన్ని బట్టి మనం ఏదైనా ట్రేడ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఒక మంచి హ్యూజ్ అక్యూములేషన్ అయితే చెప్పొచ్చు. ఇక్కడ చూడండి ఎంత, ఇక్కడ ఎక్కడా లేదు ఇంత మంచి అక్యూములేషన్. హ్యూజ్ అంటే హ్యూజ్ గా అక్యూములేషన్ అయితే జరుగుతుంది టువర్డ్స్. ఇది ఏ రేంజ్ లో అక్యూములేషన్, 14 to 20 సెంట్స్ మధ్యలో. ఓకే, 14 to 20 సెంట్స్ మధ్యలో హ్యూజ్ అక్యూములేషన్ అయితే జరుగుతుంది, గుర్తుంచుకోండి పీనట్ స్క్విరెల్ లో. నెక్స్ట్ వచ్చేసరికి AI16Z గైస్. సి AI16Z కి ఉన్న ప్రీవియస్ రెసిస్టెన్స్ ఇది, మనకి ప్రెసెంట్ ఫ్యూచర్ లో వచ్చే రెసిస్టెన్స్ ఇది. ఇక్కడికి వచ్చే మళ్ళీ రిజెక్షన్ అయితే తీసుకుంటుంది టువర్డ్స్ 0.3394 దగ్గరలే మనకి రిజెక్షన్ అయితే వస్తుంది. ఆల్రెడీ రిజెక్షన్ వచ్చి మళ్ళీ ప్రీవియస్ సపోర్ట్ ని కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఇన్ కేస్ ఈ రిజెక్షన్ ని బ్రేక్ చేయగలిగి దీనిపై దాకా వస్తే నెక్స్ట్ అప్వర్డ్స్ ఉంటుంది. లేదు అని అంటే ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ ఫాల్ కూడా ఉంటుంది. AI16Z లో కూడా నో బయింగ్, ఓన్లీ సెల్లింగ్ అనే చెప్పొచ్చు ప్రెసెంట్ కి అయితే. ఇది ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి కన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు మనం మళ్ళీ లాంగ్ సైడ్ అయితే చూడొచ్చు AI16Z లో. నెక్స్ట్ వచ్చేసరికి సుయిలో చూసుకుంటే కనుక ప్రెసెంట్ మనకి 3.56 అన్నది హ్యూజ్ రెసిస్టెన్స్ గా అయితే కనిపిస్తుంది. ఇది ఎంత లేదన్నా మళ్ళీ 2.9 and 3 దాకా రీటెస్ట్ తీసుకొని మళ్ళీ అప్వర్డ్స్ మూమెంటం అయితే వస్తుంది. ఇన్ కేస్ ఇక్కడ సపోర్ట్ కన్ఫర్మ్ అయితే నెక్స్ట్ ఇది బ్రేక్ చేయడానికి అయితే వస్తుంది. లేదు అని అంటే మళ్ళీ 2.33 దాకా కూడా టచ్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. సుయి కూడా ప్రెసెంట్ ఇక్కడ సెల్లింగ్ అనే చెప్పొచ్చు. లేదు అని అంటే 3.54 కన్నా పైన క్యాండిల్ క్లోజింగ్ ఏమన్నా వస్తే దాన్ని బట్టి నెక్స్ట్ మళ్ళీ టువర్డ్స్ 4.1 and 4.6 దాకా రీటెస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది సుయి. నెక్స్ట్ వచ్చేసరికి ఈఎన్ఏ గైస్. ఈఎన్ఏలో ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ ఒక మంచి కన్సాలిడేషన్ జోన్ ఉంది. ఓకే, ఈ జోన్ ని బ్రేక్ చేయకూడదు, బట్ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత ఏం జరగాలి, రీటెస్ట్ జరగాలి. అదే రీటెస్ట్ అయితే ప్రెసెంట్ జరుగుతుంది. ఈ జోన్ లోపలికి వెళ్ళడం కూడా ఈఎన్ఏకి చాలా ఇంపార్టెంట్ థింగ్ అని అయితే చెప్తాను. లేదు అని అంటే మనకి ఇంకా 19 సెంట్స్ దాకా కూడా మళ్ళీ టెస్ట్ చేయడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉన్నాయి. గుడ్ వాల్యూమ్స్ అయితే బాగానే ట్రై చేసింది ఇక్కడైతే ఇది చేయడానికి. బట్ ఇదే జోన్ అయితే మనకి రిజెక్షన్ అయితే తీసుకొని వస్తుంది. దీనిపైన క్యాండిల్ క్లోజింగ్ అన్నది మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది ఈఎన్ఏకి. అది 36 సెంట్స్ పైన క్యాండిల్ క్లోజింగ్ అయితే రావాలి ఈఎన్ఏలో. అప్పుడు మాత్రమే దాన్ని మళ్ళీ అప్ సైడ్ కి అయితే అట్లీస్ట్ 48 దాకా కూడా రీటెస్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. లేదు అని అంటే ఇక్కడ నుంచే రిజెక్షన్ తీసుకొని రిజెక్ట్ అయితే అయిపోతుంది. అంతేగాని ఇవాళ బిట్ కాయిన్ అనాలిసిస్ అయితే మీరు ఏమనుకుంటున్నారు బిట్ కాయిన్ గురించి? ప్రెసెంట్ ఇక్కడ నుంచి అక్యుములేట్ చేసుకొని నెక్స్ట్ ఎక్స్ప్లోడ్ మూవ్ రాబోతుందా, లేకపోతే మళ్ళీ మనం బేరిష్ సైడే లేకపోతే డంప్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? దీని గురించి మీ వ్యూస్ ఏంటో ఒకసారి కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. దాన్ని బట్టి నేను కూడా మీ వ్యూస్ ఏంటి అని చెప్పి చూస్తాను. అట్లాగే ఇన్ కేస్ ఏమన్నా మీ కామెంట్స్ పిక్ అవ్వకపోయినా, ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా ఆల్స్ ఉన్నాయి వాటి టెక్నికల్స్ తెలుసుకోవాలన్నా కానీ కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. వాటిని మనం నెక్స్ట్ వీడియోస్ లో కవర్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.